హాయ్ నమస్కారం. నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఒక అద్భుతమైన శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా భారీ స్థాయిలో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీ మార్కుల ఆధారంగా మీ సొంత గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించే గొప్ప అవకాశం ఇది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నవి, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎన్ని ఖాళీలు ఉన్నవి, చివరి డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియపరచడం జరిగింది. కావున వీడియో ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాలని కోరుతున్నాను. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనం ఒకసారి గమనించినట్లయితే మొత్తం ఖాళీలు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,274 అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకు అయితే ఖాళీగా ఉన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు విద్యార్హతలు వచ్చేసి అంగన్వాడీ టీచర్కి అయితే కూడా 10వ తరగతి తప్పకుండా పాస్ అయి ఉండాలి. అదేవిధంగా హెల్పర్కి అయితే కూడా 7th క్లాస్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలని ప్రభుత్వం ద్వారా తెలియపరచడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసేవారు వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళా అభ్యర్థి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన కండిషన్ ఏంటంటే, మీరు ఏ గ్రామంలో లేదా ఏ వార్డులో అయితే అప్లై చేస్తున్నారో ఆ మహిళ తప్పకుండా ఆ గ్రామానికి సంబంధించిన మహిళ ఉండాలా. వీళ్ళైతే ఆ గ్రామానికి సంబంధించిన కోడలైతే ఇంకా మంచిగా ఉంటుందని ఈ యొక్క నోటిఫికేషన్లో వివరించడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసిన వారికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. ఇది కేవలం మీ 10th క్లాసులో అంగన్వాడీ టీచర్లకు అయితే కూడా మీ 10th క్లాసులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంతమంది అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళందరిలో ఎవరికైతే ఎక్కువ మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి అయితే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అంగన్వాడీ ఆయోగ వరకు కూడా అలాగే ఉంటుంది. అయితే 10th క్లాసు ఉండదు కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్ను వాళ్ళ ఏజ్ని అన్ని మెజారిటీ తీసేసి ఎవరికైతే మెరిట్ అవకాశాలు ఉన్నాయో వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించి తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఇది ఒక ప్లస్ పాయింట్. దీనికి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుంది. అభ్యర్థులు mis.tgwdcw.in అనే అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం కొన్ని జిల్లాలలో దరఖాస్తు స్వీకరించడానికి మార్చి 15 అయితే చివరి తేదీ ఉంది. కొన్ని జిల్లాలకైతే ఈ నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వివరాలను తెలంగాణ అంగన్వాడీ వెబ్సైట్లో అధికారిక వెబ్సైట్లో పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ వెబ్సైట్ చూసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దాదాపు ఈ 15,000 పైచిలకు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క జిల్లాకు సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రాజెక్ట్ కింద సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించి సపరేట్గా పోస్టులను అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు వెబ్సైట్లో చూసుకోమని చెప్తున్నాను. మీకు ఎవరికైనా అలా చూసుకోవడానికి కొంచెము తెలియకుండా లేకపోతే ఇబ్బందికరంగా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కూడా మేము పలాని జిల్లాకు సంబంధించిన వాళ్ళం, పలాని మండలంలో ఖాళీలు ఇక్కడ ఉన్నవి, దానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలా, ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలు కూడా మీరు కామెంట్లో నాకు తెలియపరిచినట్టయితే సపరేట్గా మీకు సంబంధించిన మీ విలేజ్లో ఆ పోస్ట్ ఖాళీగా ఉందా లేదా అనే విషయాన్ని నేను చెక్ చేసి చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా వర్కర్ సంబంధించి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా తెలియపరిచాను. మీకు ఎక్కడైనా ఎవరికైనా కొంచెం డౌట్లు ఉంటే కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరిచి నేను తప్పకుండా మీ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎవ్రీడే నేను కామెంట్ చూస్తూనే ఉంటాను. కావున ఇది కాకుండా వేరే ఏ నోటిఫికేషన్ గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అది కూడా నేను మన వీడియో చేయగలను. మీకు ఉన్న డౌట్లు కామెంట్లు చేసి నేను చెప్పగలను. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే రోజుల్లో కొత్త నోటిఫికేషన్లు అన్నీ కూడా అదేవిధంగా ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి ఒక్క నోటిఫికేషన్ గురించి మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. తప్పకుండా ఫాలో అవుతూ ఉండవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.